హాయ్ అండి. శారీలో క్లాత్ అయితే పట్టు క్లాత్ వచ్చినప్పుడు పైపింగ్ ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో అయితే చూసేయండి. నీట్‌గా అయితే బ్లౌజ్ అంతా కూడా బ్యాక్ పార్ట్ అయితే ఇలా కుట్టేసుకున్నాను. అలాగే శారీలోదైతే నేను దానికి మ్యాచ్ అయ్యేలాగా క్లాత్ అయితే తీసుకున్నాను. ఒక 5 ఇంచీల ఎడల్పు ఉండేలాగా. కానీ స్ట్రైట్‌గా కాకుండా ఇలా క్రాస్‌గా తీసుకోవాలి. నేను ఆల్రెడీ ఫ్రంట్‌కి అయితే కట్ చేశాను. బ్యాక్ అయితే 1 ఇంచ్ ఇలా ఎడల్పు తీసుకొని ఇలా క్రాస్‌గా మనం ఎంత క్రాస్ తీసుకుంటే అంత పైపింగ్ నీట్‌గా అన్నది వస్తుందన్నమాట. రైట్ సైడ్ చూసుకొని ఎన్ని పీసులు వస్తే అన్ని పీసులు కూడా ఇలా జాయింట్ చేసుకోవాలి. నేనైతే ఓన్లీ బ్యాక్ పార్ట్ కంగా కట్ చేశాను కదా, 2 పీసెస్ అయితే వచ్చాయి. ఇలా జాయింట్ చేసుకున్నాక మనకు ఒక సైడ్ని అయితే ఇలా సన్నంగా ఫోల్డ్ చేసుకొని దానిపైన అయితే కుట్టు వేసుకోవాలి. చూడండి, నేను ఎంతైతే ఫోల్డ్ చేస్తున్నానో అంతే ఫోల్డ్ చేసుకునేలాగా చూసుకోవాలి. మరి ఫోల్డింగ్ అయితే ఎక్కువ పెట్టకూడదు, మళ్ళీ మన క్లాత్ తగ్గిపోతుంది. అలాగే నెక్ అయితే ఆల్రెడీ రౌండ్ నెక్కే కదా తీస్తాము. ఇది నెక్ మొత్తం కూడా మనం నీట్గా ఇలా చిన్న లైట్గా ఖర్చుంచి మనం నీట్గా జాయింట్ చేసుకోవాలి. మరి జాయింట్ చేసేటప్పుడు కూడా ఎక్కువ తక్కువ కాకుండా స్టార్టింగ్ ఎలాగైతే రెండు కలిపి జాయింట్ చేస్తామో లాస్ట్కి వచ్చే వరకు కూడా అదే విధంలో మనం జాయింట్ చేసుకొని క్లాత్ అయితే ఒకే లైన్లో కుట్టుకుంటూ రావాలి. అలాగే ఘాట్లు మొత్తం కూడా నీట్గా పెట్టుకోవాలి. నేను ఫస్ట్ అయితే చూడండి కరెక్ట్గా ఈ పాయింట్ల దగ్గర అయితే పెడుతున్నాను. సెంటర్లోనే కాకుండా మొత్తం కూడా ఘాట్లు పెట్టినట్టయితే నీట్గా తిరుగుతుంది అనమాట. క్లాత్ మనకి ఎక్కడ కూడా ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా పైపింగ్ అన్నది వస్తుంది. నేనైతే థ్రెడ్ తీసుకుంటున్నాను. మనం కుట్టు ఆల్రెడీ కుట్టాం కదా, కుట్టు పైన చూడండి ఇలా పెట్టి మనం క్లాత్ తిరగేసుకోవాలి. అది మనం ఫోల్డింగ్ని పెట్టి మనకి ఎంత సన్నం కావాలన్నది అంత సన్నంగా వస్తుంది. నేను లోపలికైతే బాగా ఫోల్డ్ చేస్తాను. మనకు ఆ ఫోల్డ్ చేయడం వల్ల రివర్స్లో కుట్టేటప్పుడు కూడా బెల్ట్ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది ఈ ఫోల్డింగ్ని పెట్టి అనమాట. చూడండి, నేనైతే మొత్తం కూడా ఒకే సన్నంగా వచ్చేలాగా మనం ఫోల్డింగ్ చేసేటప్పుడు చూసుకొని ఫోల్డింగ్ చేసినట్టయితే మన ఫోల్డింగ్ నీట్గా వస్తుంది. అలాగే పైపింగ్ కూడా నీట్గా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది అనమాట మన ఫోల్డింగ్ని పెట్టి. అలాగే మొత్తం కూడా ఇలా నీట్గా అయితే కుట్టుకోవాలి. ఆ గ్రీన్ క్లాత్ మీద కాకుండా ఈ రెడ్ క్లాత్ మీదకి వచ్చేలాగా కుట్టు చూసుకొని క్లాత్ మొత్తం కూడా నీట్గా తిరిగేసుకుంటే సరిపోతుంది. పైపింగ్ అయితే చూస్తారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో. మనం ఎలాంటి క్లాత్ తోటి అయినా సరే ఇలాగే ఈజీగా వేసుకోవచ్చు అనమాట. ఇలా పైపింగ్ మొత్తం పైన కుట్టు వేసుకున్నాక చూడండి ఇలా నీట్గా వచ్చింది కదా. మనకి బ్యాక్ సైడ్ అయితే కొంచెం ఫోల్డింగ్ వస్తుంది కాబట్టి ఈ బెల్ట్ మనకి పైకి తేలకుండా దానిపైన కూడా మనకు ఆ చివర కుట్టు వేసుకున్నట్టయితే ఫినిషింగ్ అయిపోతుంది అనమాట. పైపింగ్ అయితే చాలా నీట్గా వస్తుంది. ఇలా కానీ మీరు ట్రై చేస్తారంటే కొత్త వాళ్ళైనా సరే ఈజీగా వేసుకోవచ్చు. అలాగే ఈ పైపింగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, ట్రై చేయండి.